పార్టీ లైన్ దాటితే ఎవరైనా ఒక్కటే అని కవిత సస్పెన్షన్తో అటు కేసీఆర్ నిరూపించారన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. 4 నెలల నుంచి కవిత మాట తీరులో తేడా కనిపించిందన్నారు. తనకెన్నో అవకాశాలు ఇచ్చిన పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని కవిత అనడం లక్షలాది కార్యకర్తల్ని బాధ పెట్టిందన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎమ్మెల్సీ కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. బీఆర్ఎస్ పార్టీకి కొద్ది రోజులుగా వ్యతిరేకంగా మాట్లాడడాన్ని బీఆర్ఎస్ పార్టీగా సహించలేక ఫైనల్గా అయితే సస్పెండ్ చేసింది. సొంత కుమార్తెను కేసీఆర్ సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి ఇది నష్టమా, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతుందనే దానిపైన మనతో ఉన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు. సత్యవతి రాథోడ్ గారు, సో సొంత కుమార్తెనే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు సస్పెండ్ చేయాల్సినటువంటి రోజు ఎందుకు వచ్చింది, కారణం ఏంటి? గడిచిన 3 నెలలుగా కవిత గారు ఈ పార్టీలో ఉండి, అంటే తన ఒక కూతురు కంటే ఈ పార్టీలో ఒక ప్రముఖమైన నాయకురాలుగా ఎమ్మెల్సీగా ఉన్నారు, మాజీ ఎంపీగా ఉన్నారు. వారు 3 నెలలుగా పార్టీ పట్ల పార్టీ గురించి మాట్లాడుతున్న, నాయకుడి గురించి మాట్లాడుతున్న తీరు పార్టీకి కొంత నష్టం జరిగే విధంగా ఉంది. కాబట్టి నిన్న వారు మాట్లాడిన విషయాలు హరీష్ రావు గారిని, సంతోష్ గారిని ఏదో అవినీతి పరులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, పార్టీని నమ్ముకొని అనేక మంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకులు ఎవరు జీర్ణించుకోలేకపోయింది. కాబట్టి ఇవాళ సొంత బిడ్డ అయినా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవాడు, నాకు సొంత కుటుంబం కంటే పార్టీ నమ్ముకున్న నాయకులు, కష్టకాలంలో ఉన్న కార్యకర్తలు ముఖ్యం. కాబట్టి వాళ్ళ పేగు బంధం కంటే పార్టీ బంధం, నాయకుల కష్టాలే నాకు ముఖ్యం, కార్యకర్తల ప్రయోజనాలే నాకు ముఖ్యమని కేసీఆర్ గారు వారిని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ అంటే లేఖ బహిర్గతం అయిన తర్వాత నుంచి కవిత ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా ఇది ఏదో బీఆర్ఎస్లో ఏదో జరగబోతుంది అనేది చాలా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. సో అప్పుడే ఎందుకు మరి కవిత గారిని పిలిచి మాట్లాడడం కావచ్చు, ఇదంతా ఎందుకు అని ఒక రకమైనటువంటి సామరస్యపూర్వక వాతావరణం బీఆర్ఎస్లో ఎందుకు కలిగించలేకపోయారు కవిత పట్ల? కవిత గారు ఒక నాయకురాలు, ఇప్పుడు ఒక సామాన్య నాయకురాలు కాదు. కవిత గారు ఆ ఇంటి ఆడబిడ్డ, కేసీఆర్ గారి సొంత బిడ్డ. ఎప్పటికప్పుడు పార్టీని కార్నర్ చేస్తూ కేసీఆర్ గారు ఒకరే మంచోళ్ళు, కేసీఆర్ గారు పక్కన దయ్యాలు ఉన్నాయని అంటే, కేసీఆర్ గారు దయ్యాలు ఎవరో, దేవుళ్ళు ఎవరో, మంచోళ్ళు ఎవరో, చెడు ఎవరో తెలుసుకోలేనంత స్థాయిలో లేరు కదా. ఆయన రాజకీయ అనుభవం అంతా లేదు, ఆమె వయస్సు, ఆయన కడుపులో నుంచి పుట్టిందే కదా. కేటీఆర్ గారు ఎవరు? కేసీఆర్ గారి తర్వాత మాకు వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన మా బాస్. హరీష్ రావు గారు ఎవరు? కేసీఆర్ గారి కుడి భుజం. అంటే మా నాయకులుగానే మేము భావిస్తాం. అందరూ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరం నాయకులు, కార్యకర్తలు. కేసీఆర్ గారికి దగ్గర చెప్పుకోలేని కేటీఆర్ గారికి చెప్తారు, కేటీఆర్ గారు కూడా అందుబాటులో లేకపోతే హరీష్ రావు గారికి చెప్తారు. అంటే కేసీఆర్ గారికి కుడి ఎడమ భుజాలు కేటీఆర్, హరీష్ రావు గారు. ఇక కేసీఆర్ గారు కష్టకాలంలో మంచైనా చెడైనా ఆయన పక్కన ఉండి, మరి సొంత బిడ్డ తండ్రి దగ్గర ఉండి అరుచుకోవట్లేదు కదా, సంతోష్ రావు గారు అరుచుకుంటున్నారు. మరి వాళ్ళందరినీ ఇది చేసినప్పుడు కేసీఆర్ గారు ఎట్లా బలపడతారు, కేసీఆర్ గారు ఎట్లా బాగుంటారని అనుకుంటాం. అంటే కేసీఆర్ గారికి వీళ్ళెవరు ఏంది అనేది ఆ మాత్రం లేకుండానే పక్కన ఉంచుకున్నారా? అంటే మీ స్థాయిలో నాయకులందరూ చాలా ధైర్యంగా ఉండొచ్చు, కానీ ఇటువంటి పరిణామాల క్రమంలో పార్టీ క్యాడర్, ఒక కింది స్థాయి క్యాడర్ బాగా నిరుత్సాహానికి గురి కాదా? రేపు పార్టీలో ఏం జరుగుతుంది, అసలు అధికారంలోకి మళ్ళీ వస్తుందా రాదా, ఇన్ని ఇబ్బందులు ఎందుకు జరుగుతున్నాయి పార్టీలో అనేటువంటి ఒక నైరాశ్యంలోకి పార్టీ క్యాడర్ వెళ్ళదా? ఇవాళ ఇందాక సోదరులు అందరూ చెప్తున్నారు, మీరు ఊళ్ళలో అప్పుడే కవిత గారి ఫ్లెక్సీలు ఎందుకు చింపేస్తున్నారు అంటే, క్యాడర్ ఎంత మనోవేదన, ఈ కవిత గారి మాటలకు ఎంత మనోవేదన గురి అయి ఉంటారు, ఎంత బాధపడుతుంటారు. అసలు సామాన్యులు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఉపేక్షిస్తారా? కవిత గారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని అనేక మంది కార్యకర్తలు మమ్మల్ని ప్రశ్నించారు పర్సనల్గా. అంటే వాళ్ళందరూ హర్షిస్తున్నారు ఈ నిర్ణయాన్ని. ఇవాళ క్యాడర్ కవిత గారు ఒక జాగృతి అని స్థాపించి జాగృతితో పనిచేస్తున్నారు, కానీ గ్రామ స్థాయిలో ఉండే క్యాడర్తోని లేకుంటే ప్రజలతోని తనకుండే సంబంధం అంటూ ఏం లేదు కదా. తను ఒక ఎంపీగా ప్రాంతానికి చేసింది, ఒకసారి గెలిస్తే ఇంకోసారి ఓడిపోయింది. కాబట్టి పార్టీకి కానీ క్యాడర్కి ఎలాంటి తన ఓటమికి కూడా, ఎంపీగా తన ఓటమికి కూడా పార్టీలోని కొంతమంది దోహదం చేశారని కూడా ఆరోపణ చేశారు పార్టీ పైన. తను చాలా సమర్థురాలు, ఎంపీగా అవకాశం వస్తే గెలిచి వస్తే నాది, ఓడిపోతే అందరిది అని అంటే కరెక్ట్ కాదు. పార్టీ అందరు గెలవాలనే పూనుకుంటుంది, అందరి కోసమే కేసీఆర్ గారు కష్టపడతారు. కానీ తన సొంత బిడ్డ ఓడిపోవాలని ఎవరికైనా ఉంటుందా? ఉండదు కదా. ఆమె ఓడిపోతే ఆయన ఎంత ఆ రోజు వచ్చిన గెలుపును కూడా ఆయన ఆస్వాదించలేకపోయినారు. కవిత వ్యాఖ్యల వెనక ఎవరో ఉన్నారు, కవితని ఈ రకంగా మాట్లాడిస్తున్నారు అనేది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో ఎవరో చెబితే విని ఎవరో మాట్లాడమంటే మాట్లాడేంత ఆ స్థాయిలో ఉంటుందా కవిత?
ఉండదని మేము అనుకున్నాం, కానీ నిన్న మాట్లాడిన తర్వాత ఉంటారు అని చెప్పి భావిస్తా ఉన్నాం. చివరిగా అంటే మామూలుగా పార్టీ అన్నప్పుడు సస్పెన్షన్స్ ఉంటాయి, సరే కొంతవరకు మళ్ళీ వాతావరణం సెటరేట్ అయిన తర్వాత మళ్ళీ పార్టీలోకి తిరిగి తీసుకోవడం ఉంటాయి. ఒకవేళ అట్లా ఉంటుంది అనుకుంటున్నారా, లేదు ఇక కవితదారి అనుకుంటున్నారా? ఒకవేళ కవితది అయితే చాలా స్ట్రాంగ్గా మీలాంటి వాళ్ళందరూ కూడా విమర్శలతో తిప్పి కొడతారా కవిత విషయంలో? ఇవాళే మేము నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేశాము, కానీ ఇవాళే మళ్ళీ తిరిగి వచ్చే దాని గురించి మాట్లాడటం అంటే మనకు ఎలాంటి ఆలోచనలు ఉన్నా ఉండాల్సిన వాళ్ళకు ఉంటే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. రైట్, ఫైనల్గా కవితకి ఏం చెప్తారు మీరు? ఇంత కాపాడిన కేసీఆర్ తనని ఇంకా గుండెల మీద ఎత్తుకొని గుండెల మీద ఆడించి తనకు నడక నేర్పి ఓనమాలని రాజకీయ ఓనమాలు అవన్నీ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చిన కేసీఆర్ గారు మరి ఆయనే అంత మనసు గాయం చేసింది అని అంటే నేను చెప్తే వింటదనో నేను ఇంకేదో చెప్తే అర్థం చేసుకుంటుందని నేను అనుకోవట్లేను. రెడీగా కవిత అంటే తప్పైతే చేసింది, కానీ తర్వాత రోజుల్లో మళ్ళీ ఆలోచించుకుంటుంది, లేదంటే తన వైఖరి మార్చుకోవాలి, లేదంటే తన దారి తనదే అయితే కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కవిత విమర్శల్ని తిప్పికొడుతూనే ఉంటుందని చెప్తున్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో రాజేష్, బిగ్ టీవీ, తెలంగాణ భవన్ నుంచి.